జగిత్యాల అంటే పచ్చని పొలాలు, చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు, ఇప్పుడు అద్భుతమైన సినిమా లొకేషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్, జానపద పాటలకు మాత్రమే పరిమితమైన మన జిల్లా ఇప్పుడు ఏకంగా 2.5 గంటల వెండితెర అద్భుతానికి వేదికైంది. అచ్చమైన మన పల్లెటూరి వాతావరణంలో, మన జిల్లావాసి దర్శకత్వంలో, మన ప్రాంతపు నటీనటులతో తెరకెక్కిన సంచలన చిత్రం హీ చికీతా. ఈ సినిమా విశేషాలు, తెరవెనుక కథలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, పచ్చని పల్లెలు ఎప్పటినుంచో కళాకారులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు ప్రీ వెడ్డింగ్ షూట్స్, జానపద పాటల చిత్రీకరణలతో సందడిగా ఉండే మన ఊళ్ళు ఇప్పుడు పూర్తిస్థాయి సినిమా షూటింగ్లకు అడ్డాగా మారాయి. తాజాగా ఈ కోవలోనే హీ చికీతా అనే చిత్రం జిల్లాలోనే పూర్తిస్థాయిలో షూటింగ్ జరుపుకుని ప్రేక్షకుల ముందుకొచ్చింది. సారంగాపూర్, రాయకల్, జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గోదావరి గాలి పీల్చుకుంటూ తీసిన ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా అంటే ఎక్కడో హైదరాబాద్లో సెట్లు వేసి తీయడం కాదు. కథ ఎక్కడ పుట్టిందో అక్కడే చిత్రీకరిస్తే వచ్చే సహజత్వం వేరు. ఆ సహజత్వాన్ని నమ్మాడు మన జగిత్యాల బిడ్డ, దర్శకుడు ధనరాజ్ లెక్కల. సారంగాపూర్ మండలం నాగునూరు లచ్చక్కపేటకు చెందిన ధనరాజ్ తన సొంత గడ్డపైనే యాక్షన్ చెప్పి మన ఊరి అందాలను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంతకీ ఈ చిత్ర బృందం ఏ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు, స్థానికులకు ఎలాంటి అవకాశాలు దక్కాయో చూద్దాం. హీ చికీతా సినిమా దర్శకుడు ధనరాజ్ లెక్కల స్వగ్రామం నాగునూరు లచ్చక్కపేట. తాను పుట్టి పెరిగిన ఊరిపై ఉన్న మమకారంతో ఈ సినిమాలోని ఎక్కువ శాతం షూటింగ్ను అక్కడే ప్లాన్ చేశాడు. అలాగే రాయకల్ మండలం ఆలూరు, జగిత్యాల పట్టణంలోని పలు ఆకర్షణీయమైన దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఇటీవల జగిత్యాలకు వచ్చిన చిత్ర బృందం మన కొండగట్టు అంజన్నను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాదు, జగిత్యాల గడ్డపైనే ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ జిల్లాలోని ప్రాంతాలు తమకు ఎంతగానో నచ్చాయని, ఇక్కడ మళ్లీ మళ్లీ షూటింగ్స్ చేయాలని ఉందని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో నటించిన వాళ్లలో చాలామంది మనవాళ్లే ఉండటం. అభినవ్ మణికంఠ, దివిజా ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించినా వాళ్లతో పాటు వెండితెరను పంచుకునే అదృష్టం మన జిల్లా కళాకారులకు దక్కింది. సోషల్ మీడియాలో, స్థానిక వేదికలపై తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మన యువతకు ఈ చిత్రం ఒక పెద్ద వేదికగా మారింది. అవును, జగిత్యాల టాలెంట్ ఇప్పుడు బిగ్ స్క్రీన్పై అదరగొడుతోంది. మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన సోషల్ మీడియా సెన్సేషన్ అంజిమామ, గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన అజయ్, జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ తమ్ముడు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా కథ ఏంటి, ఎందుకింత ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం? సమాజానికి అన్నం పెట్టే రైతన్న తన సొంత కూతురి పెళ్లి విషయంలో పడే వేదన ఈ కథకు మూలం. తాను అనుభవిస్తున్న కష్టాలు తన బిడ్డకు రాకూడదనే ఒక తండ్రి తపన. రైతుల నేపథ్యంలో సాగే ఈ కథ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఇది మన జగిత్యాల నీలపై వికసించిన హీ చికీతా సినిమా ప్రయాణం. మన ఊరి అందాలు, మన వాళ్ల నటన, మన రైతుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.